గంగమ్మ జాతర పార్ట్ 3 బిఫోర్ డే నైటే మాకైతే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మేము పల్లకిని ఊరంతా ఊరేగిస్తాం, ఖాళీ పల్లకిని. మోస్ట్లీ మేమైతే ఈవినింగ్ టైంలోనే టెంపుల్కి వెళ్తాం అనమాట, ఎందుకంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారని. బిఫోర్ దట్ మా సిస్టర్ అయితే పిజ్జా తీసుకొచ్చేసింది. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ అంతా కూర్చొని పిజ్జా అయితే తినేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. పిజ్జా టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా పిజ్జా తిన్న తర్వాత అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్యామిలీ మొత్తం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఖాళీ పల్లకిని బిఫోర్ డే నైట్ అయితే ఊరేగిస్తారని. అలానే ఎర్లీ మార్నింగ్ 3కి అమ్మవారిని తయారు చేసి అందులో కూర్చోబెట్టి మళ్ళీ ఊరేగిస్తారనమాట. ఆఫ్టర్ దట్ మార్నింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అందరూ పూజించుకుంటూనే ఉంటామన్నమాట. పక్కన ఊర్లో వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇప్పుడైతే మా ఫ్యామిలీతో హ్యాపీగా అయితే అలా టైం స్పెండ్ చేసుకుంటూ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వాళ్ళకి కూడా ఈచ్ సబ్స్క్రైబర్ పెరిగినప్పుడల్లా నాకు నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడైతే జాతరకి దగ్గరలో ఒక టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దాం అని చెప్తుందమ్మ. అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అమ్మ వాళ్ళు వన్స్ చెప్పారంటే ఇంకెవరి మాట వినరు కదా, సో మనం కూడా వినాల్సిందే, తప్పదు. నియర్ బై టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఫైనల్ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి. అదైతే నేను పార్ట్ 4లో మీతో షేర్ చేస్తాను, రిమైనింగ్ వీడియో అనేది. మన అయోధ్య డిజైనర్స్ పేజ్ ఇన్స్టాలో చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఓన్లీ శారీస్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.